చామంతి ప్రేమ్ గురించి తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా డైరీలో రాసుకుంటుంది. ఆ డైరీని తీసుకొని ప్రేమ్ని వచ్చి కలుస్తూ ఉంటుంది. ఇదిగోండి ప్రేమ్ బాబు అని ఆ డైరీని ప్రేమ్కి ఇస్తూ ఉంటుంది. ప్రేమ్ ఆ డైరీని ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. ఎదురుగా ఇక చామంతి తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా చెప్తూ ఉంటుంది. ఇన్ని రోజులు కూడా నాకు ఏమీ అర్థం కాలేదు. మీరు నా పక్కనుంటే మా నాన్న నా పక్కన ఉన్నట్టే అంత ధైర్యంగా ఉంటుంది. మీరు నాకు ఎంతో సహాయం చేశారు, అండగా ఉన్నారు. నా ఊపిరి, నా శ్వాస మీరే డ్రైవర్ బాబు అని చామంతి చెప్తూ ఉంటుంది. ఇన్ని రోజులుగా మీకు ఒక విషయం చెప్పాలి అని అనుకున్నాను, కానీ ఇప్పుడు సిగ్గు విడిచి చెప్తున్నాను డ్రైవర్ బాబు, ఐ లవ్ యూ అని చామంతి ప్రేమ్కి ప్రపోజ్ చేస్తూ ఉంటుంది. ఇక చామంతి తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా చెప్పేసరికి ప్రేమ్ చాలా ఆనందపడుతూ మరోపక్క షాక్ అవుతూ ఉంటాడు. ఇక రమాదేవికి ఇచ్చిన ప్రమాణాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను అమ్మకు ఒట్టేసి చెప్పాను నిషాని పెళ్లి చేసుకుంటానని. ఇక అవన్నీ కూడా గుర్తు చేసుకుని ప్రేమ్ ఒక పక్క బాధపడుతూ మరోపక్క చామంతి తనకి ప్రపోజ్ చేసిన విషయం తలుచుకొని ఆనందపడుతూ ఉంటాడు. మరి ప్రేమ్ రమాదేవికి ఇచ్చిన ఒట్టును కాదని చామంతిని పెళ్లి చేసుకుంటాడా? ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.